ఓ మాజీ ముఖ్యమంత్రికి న్యాయ వ్యవస్థకి మధ్య ఇటీవల రేగిన ఫ్రిక్షన్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అదే బొద్దింక జనతా పార్టీ పుట్టిందా? పుట్టగానే మిలియన్ల కొద్దీ ఫాలోయర్లు, శశి థరూర్ లాంటి ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడడం ఒక ఎత్తు. కాక్రోచ్ పార్టీ ఎక్స్ అకౌంట్ ను మూసేయడం చూస్తే సెగ గట్టిగానే తగులుతోంది అని అర్థమవుతా ఉంది. ఇది మరో ఎత్తు. మరి ఇండియాలో జనంలో కదలికి వచ్చింది అని అప్పుడే అనుకోవచ్చా? కాక్రోచ్ మూమెంట్ ముందు ఎలా ఉండొచ్చు? అసలు ఇండియాలో రాజకీయం మారాలంటే ఏం జరగాలి? చర్చిద్దాం రండి. ఎదుటివాడు మన మీద రాయి విసిరితే తెలివైనోళం అయితే గనక ఆ రాయిని స్టెప్పింగ్ స్టోన్ గా, అంటే తొక్కుడు రాయిగా వాడుకుని పైకి వెళ్ళాలి అని అంటూ ఉంటారు కదా. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న పొలిటికల్ థాట్ ప్రాసెస్ చూస్తుంటే నాకు అదే మాట గుర్తొచ్చింది. ఆయన ఎవరో పెద్ద మనిషి, యూత్ అంతా బొద్దింకల్ లాంటి వాళ్ళు, కాక్రోచ్ లాంటి వాళ్ళు అనేసరికి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. పుట్టడంతోనే దేశవ్యాప్తంగా వైబ్రేషన్, మీడియా మాట్లాడుతూ ఉంది, జనంలో చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏంటి? ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇంకో పక్కన బెంగాల్లో బీజేపీ గెలిచిన తీరు చూసిన తర్వాత అసలు బీజేపీని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన పరులు, థింక్ ట్యాంక్ అనగలిగిన వాళ్ళంతా మేధోమథనం చేస్తున్నట్టు కనపడతా ఉంది కదా. ఈ రెండు ప్యారలల్ సిచ్యువేషన్స్. అంటే బీజేపీని ఫేస్ చేయడం ఎలా అనేది ఒకటైతే, కాక్రోచ్ జనతా పార్టీకి ఇంత ఊపు ఎందుకు వచ్చింది అనేది దానికి ప్యారలల్ సిచ్యువేషన్. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే కాన్సెప్టే హైలైట్ అనుకుని దేశం అంతా మాట్లాడుకుంటా ఉంటే, కేంద్రం వైపు నుంచి వచ్చినట్టుగా చెప్తున్న రియాక్షన్ ఇంకా హైలైట్ గా, సూపర్లేటివ్ గా ఉంది. అదేంటో కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాక్రోచ్ పార్టీ దేశానికి ఏం చెప్తుంది? బీజేపీని ఎదుర్కోవడం ఎలా అంటే మేధావులు చేస్తున్న సూచనలు జనంలో ఆలోచన రేకెత్తించగలుగుతాయా? 2029 నాటికి రాజకీయం ఎంతవరకు మారే అవకాశం ఉంది? కీలకమైన విషయాలు డిస్కస్ చేద్దాం. తర్వాత ఎస్ఐఆర్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉండబోతుందో కూడా మనం చూడబోతున్నాం. అన్నిటికీ మించి మనం తెలుసుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సిన పొలిటికల్ డైమెన్షన్స్ ని నేను చర్చించబోతున్నా. అందుకని చివరి వరకు చూడండి, కామెంట్ చేయండి. దాంతో పాటు వీడియోని హైప్ చేస్తే గనక కీ టాక్స్ కంటెంట్ ని మరో 10 మందికి చేర్చిన వాళ్ళు అవుతారు. దిస్ ఈస్ మై రిక్వెస్ట్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అసలు యూత్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందేంటి? బొద్దింకలా తయారయ్యారు. Youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. అని హేళనగా, హేయంగా మాట్లాడడం చూసాం కదా. ఆశ్చర్యపోయాం కదా. మనం కూడా కీటాక్స్ లో ప్రత్యేకంగా ఇదిగో ఇలా ప్రస్తావించే ఆ విషయాన్ని. మరి బొద్దింకలు అన్నమాట ఎలా పనికొచ్చింది, ఎలా చర్చనీయమవుతుంది దేశవ్యాప్తంగా అంటే, వెంటనే కొంతమంది కుర్రాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ అని ఆన్లైన్ లో ఒక పొలిటికల్ పార్టీని లాంచ్ చేశారు. ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. మేము లేజీనే కాకపోతే మేము సెక్యులర్, మేము లేజీనే కాకపోతే మేము ప్రొడక్టివ్, మేము లేజీనే కాకపోతే మేము సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, తెలివిగా ఆలోచించగలం అంటూ సెటరికల్ గా పొలిటికల్ పంథాన్ని ఎంచుకున్నారు. చూడండి, కొద్ది రోజుల్లోనే ఇదిగో ఇన్ని మిలియన్ల మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఈ పార్టీని లైక్ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఫైర్ బ్రాండ్ మహబూబా మొయిత్రా లాంటి వాళ్ళు ఈ పార్టీని ఎండార్స్ చేయాలి అని నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇంత ఊపు ఎందుకు వచ్చింది? కాక్రోజ్లం మేము అని చెప్పడానికి ఎందుకు యువత ఇంత బాహాటంగా ముందుకు వస్తున్నారు? నేను ఇంతకు ముందు చెప్పా కదా, కాక్రోచ్ అనేది రెసిస్టెన్స్ ఉన్న, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా బతకడానికి అలవాటు పడిన జీవుల్లో టాప్ లేయర్ లో ఉంటది. బొద్దింకంటే మనకు అసహ్యం, కాకపోతే బొద్దింకలో ఉన్న అడ్వాంటేజ్, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అడాప్టబిలిటీ. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే అది పరిస్థితులకి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటుంది, రెసిస్టెన్స్ పెంచుకుంటుంది. నువ్వు ఎన్ని స్ప్రేలు కొట్టినా, ఎలాగే తరిమి కొట్టాలని చూసినా గానీ అది ఇమ్యూనిటీని పెంచుకుని తన కమ్యూనిటీని కాపాడుకుంటుంది. అందుకోసమే బీ లైక్ ఏ కాక్రోచ్ అని సైకాలజీలో ఒక థియరీ ఉంటుంది. నీకు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, లైఫ్ లో ఎన్ని సవాళ్లు వచ్చినా గానీ కాక్రోచ్ లాగా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళు అని చెప్పడం దాని ఉద్దేశం. చేతన్ భగత్ లాంటి లేటెస్ట్ ట్రెండీ రైటర్లు బీ లైక్ ఏ కాక్రోచ్ అనే సిద్ధాంతాన్ని చాలా పాపులరైజ్ చేస్తుంటారు. బుక్స్ చదివే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ పరిచయం ఉంటుంది కదా. ఇంతకీ యూత్ లో ఎంత వైబ్రేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఫ్రస్ట్రేషన్. ఉద్యోగాలు లేవు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, తీరం ఎక్కడో గమ్యం ఏమిటో తెలియదు పాపం అన్నట్టుగా శోభన్ బాబు పాట గుర్తొస్తా ఉంది తెలుగు వచ్చిన వాళ్ళకైతే. ఇలాంటి స్థితిలో ఉండేసరికి పేరు కూడా చూడండి, కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టారు. అంటే ఒక రకంగా పొలిటికల్ గా ఎవరినైతే ఫేస్ చేస్తా ఉన్నారో వాళ్ళని కాక్రోచ్ అన్నట్టేమో అనిపించేలాగా పెట్టారు పేరు. ఫ్రస్ట్రేషన్ కి కాక్రోచ్ పార్టీ ప్రతిరూపం అయిపోయింది. అలాగని వీళ్ళు రాజకీయాన్ని మార్చేస్తారా, జెండా ఎగరేస్తారా, ఓడిస్తారా అని మాట్లాడితే, మేడం 10 सालों से हमारे विद्यालय में समस्या जब ग्रामीण जाते थे, అది అత్యాశ, అంతకు మించి ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఫ్రస్ట్రేషన్ కి ఇది ఒక సింబాలిజం. ఇంత రెస్పాన్స్ అందుకు వస్తుంది అని చెప్తూ ఉన్నాం. మరి ప్రభావం ఎంతవరకు చూపించగలుగుతారు అంటే, ఏమో ఎంత ప్రాక్టికల్ గా ఉంటారు, ఎంత రియలిస్టిక్ గా ఉంటారు, ఎంత ప్రొడక్టివ్ గా ఉంటారు, ఎంత కన్విన్సింగ్ గా అప్రోచ్ డిజైన్ చేసుకోగలుగుతారు, ఐడియాలజీని ఫ్రేమ్ చేసుకోగలుగుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఫ్రమ్ నోవేర్ స్టార్ట్ అయిన ఆమ్ ఆద్మీ లాంటి పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం చూశాం కదా. అలాగా యూత్ లో చలనం కలిగించగలిగితే గనక ప్రభావం చూపించవచ్చు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది కేవలం ఇనీషియల్ గా వస్తున్న రెస్పాన్స్,
అదొక సింబల్ ఫ్రస్ట్రేషన్ కానీ చెప్పడం మాత్రమే. ఇంత ఫాలోయింగ్ వస్తా ఉంది, ఇంత బజ్ క్రియేట్ అవుతా ఉంది. సడన్ గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే హ్యాండిల్ ని ట్విట్టర్ బ్లాక్ చేసింది ఇండియాలో. ఎందుకయ్యా అంటే ఇదిగో చూడండి, ఇక్కడ చెప్పారు లీగల్ గా కొన్ని ఆబ్లిగేషన్స్ వచ్చినాయి, ఆపేయాలని సూచనలు వచ్చినాయి అని చెప్పడాన్ని బట్టి చూస్తే అఫీషియల్ గా ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి ఆదేశాలు వెళ్ళినాయా అని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఎందుకని ఇలాంటి ఆదేశాలు వెళ్ళి ఉండొచ్చు? కొన్ని గంటల్లోనే, కొద్ది రోజుల్లో కాదు కొన్ని గంటల్లోనే ఇలా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు వస్తా ఉంటే యూత్ అంతా ఆలోచనలో పడితే రాజకీయంగా లేనిపోని గడబడే కదా. మన పక్కనున్న నేపాల్లోను, బంగ్లాదేశ్ లోను, శ్రీలంకలోను జెన్జీ యూతే కదా రియాక్ట్ అవడం వల్ల రాజకీయం తిరగబడడం రీసెంట్ ఎక్స్పీరియన్స్ కదా. బహుశా అలాంటి పరిణామాలు ఎందుకులే అనే ఉద్దేశంతో ఇలా అడిగారేమో మరి. పైగా ఎలాన్ మస్క్ కదా ఎక్స్, ఒకప్పుడు ట్విట్టర్. మస్క్ ప్రభుత్వాలకి సేవ చేయడానికి ఎప్పుడు సదా మీ సేవలు అన్నట్టుగా సిద్ధంగా ఉంటాడు. అందుకని టపీమని ఆపేశారు. రేపో మాపో ఫేస్బుక్ వైపు నుంచి కూడా ఇలాంటి రియాక్షన్ వస్తుందేమో, ఎఫ్బీతో పాటు ఇన్స్టా కూడా. చూడాలి. అంటే కాక్రోచ్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళని ఓ రకంగా ఆలోచనలో కూడా పడేస్తుంది అప్పుడే అని అనుకోవాలేమో కదా. ఒకవేళ ఆపాలనే ప్రయత్నం అంటూ చేస్తే గనక బజ్ పెరిగేందుకు, జనం ఎక్కువగా రియాక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందేమో. అవునా? ఇది ఒక ఆస్పెక్ట్. ఇక రెండోది ఎస్ఐఆర్ గురించి దేశం అంతా మాట్లాడుతుంది కదా. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు అయితే ప్రత్యేకంగా వీడియో చేసి లాజిక్ డేటా చెప్తా ఉంటే ఒళ్ళు గగురు పడుతూ ఉంటే ఆయన ఏమంటున్నారు, 10 करोड़ वोटर की वोटबंदी होने वाली है. చూశారు కదా, మొత్తం 10 కోట్ల ఓట్లు తొలగించడం ఈ ఎస్ఐఆర్ ఉద్దేశం. ఇప్పుడు కొత్తగా ఇదిగో మ్యాప్ కూడా చూపించారు చూడండి. ఈ రాష్ట్రాల్లో, ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి, ఏపీ, తెలంగాణ. ఈ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. పార్టీలు ప్రజలు అప్రమత్తంగా లేకపోతే కనుక ఈ పీరియడ్ లో 6 కోట్ల ఓట్లు పోతాయి అంటున్నారు. ఆల్రెడీ 4 కోట్ల ఓట్లు పోయినాయి. యూపీలో ఆల్రెడీ ఎస్ఐఆర్ అయింది, బెంగాల్లో 1 కోటి. ఆ 2 రాష్ట్రాల్లో కలిపి 3 కోట్లకు పైగా ఓట్లు పోయినాయి. మిగతా రాష్ట్రాల్లో ఇంకో 1 కోటి పోయినాయి. 10 కోట్ల ఓట్లు పోతున్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో అంటే 2029లో డిసైడింగ్ అండ్ డెసిసివ్ ఫ్యాక్టర్ కాబోతోంది అని యోగేంద్ర అంటున్నారు. ఎందుకని? మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. 2024 ఫలితాలను పక్కపక్కన పెట్టి చూస్తే గనక బీజేపీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి మధ్య జస్ట్ ఓట్ల తేడా ఎంత చూసారా? గట్టిగా 2% కూడా లేదు. మరి ఇలాంటి టైంలో పోయే ఓట్లన్నీ విపక్షాన్ని అయితే గనక విపక్షం బీజేపీని ఓడించగలుగుతుందా? ఓడించలేదు కదా. అందుకోసమే ఎస్ఐఆర్ ఈజ్ ఏ సీరియస్ సబ్జెక్ట్. మరి ఎలాగ ఫేస్ చేయాలి ఎస్ఐఆర్ ని? ఒక నేషనల్ మీడియా ప్లాట్ఫామ్ ఆలోచన పరులతో ఒక చర్చా వేదిక పెట్టింది. కర్టసీ వేసి మరి నేను ఆ వెర్షన్ మీకు చూపించగలిగినంత. అందులో ఒక లాజిక్ చెప్పారు చూడండి. सुप्रीम कोर्ट को क्योंकि ये पूछा नहीं गया और रोका भी नहीं गया. చూసారుగా, సుప్రీం కోర్టుకి వెళ్ళినా గానీ ఎస్ఐఆర్ ని విపక్షాలు ఫేస్ చేయలేకపోయినాయి. అసలు కనీ విని ఎరగని ఏర్పాటుతో ఓట్ల డిలీషన్ అనే ప్రాసెస్ ను మొదలుపెట్టి ఇలా ఓట్లు తొలగిస్తున్నా గానీ సుప్రీం కోర్టు సపోర్ట్ చేసింది అంటే సిస్టమ్ విపక్షాలకి, ప్రజలకి అనుకూలంగా లేదు అని వీళ్ళు అంటూ ఉన్నారు. ఆ తర్వాత వ్యవస్థీకృతంగా అంటే ఎన్నికల కమిషన్ వైపు నుంచి, యంత్రాంగం వైపు నుంచి, కేంద్ర బలగాల వైపు నుంచి అన్ని రకాలుగా పొలిటికల్ పవర్ ని క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కపిల్ సిబల్ లాంటి వాళ్ళు బల్లగుద్ది మరి చెప్తూ ఉన్నారు, ఆధారాలు చూపిస్తున్నారు. ప్రజలకు కూడా ఇంచుమించు అదే అర్థమవుతోంది అని మెజారిటీ మాట్లాడుతున్నారు. ये तो कभी हिंदुस्तान के इतिहास में हुआ ही नहीं కదా. ఆయన ఏమన్నారో చూశారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఏం జరగాలి? ఇందులోనే ఒక మాట వాడారు చూడండి. पूरा देश में मूवमेंट जब तक नहीं होगा तब तक लोकतंत्र नहीं बचेगा. పబ్లిక్ రివోల్ట్ రావాలి అంటున్నారు. రివోల్ట్ అనేది పెద్ద మాట అయినా కానీ ఆలోచన, చైతన్యం అనేది అయితే తీసుకోవచ్చు కదా. అలా వస్తేనే జనం అసలు ఏం జరుగుతోంది అనేది తెలుసుకుంటేనే, గట్టిగా నిలబడితేనే, మార్పు కావాలి అని కోరుకుంటేనే మారేందుకు అవకాశాలు ఉంటాయి. అదైతే నిజం కదా. అందుకోసమే నేను ఈ 2 ప్యారలల్ డెవలప్మెంట్స్ అని చెప్తున్నా. ఏది? ఈ కాక్రోచ్ పార్టీ, ఆ తర్వాత ఇటు జనంలో చైతన్యం రావాలి అంటున్న ఈ ఆలోచన పరుల ఆర్గ్యుమెంట్. ఈ 2 ప్యారలల్ అంటున్నా. ఒకవేళ కాక్రోచ్ పార్టీ ఆర్గ్యూ చేస్తున్నట్టుగా ప్రాక్టికాలిటీ ఉండి పాపులర్ గా జనాన్ని అట్రాక్ట్ చేయగలిగితే, వీళ్ళు అంటున్నట్టుగా రాజకీయ పరిస్థితుల మీద, ఎస్ఐఆర్ లాంటి ఈక్వేషన్స్ మీద అసలు ఎందుకు జరుగుతోంది ఇదంతా అని అర్థం చేసుకోగలిగిన రాజకీయ, సామాజిక చైతన్యం గనక జనంలో ఉంటే మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుందేమో. మరి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మార్పు సాధ్యమేనా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ప్రస్తుతానికైతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఆర్థిక సంక్షోభం గుప్పిట్లో ఉంది ఇప్పుడు దేశం. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి ఎంతవరకు గట్టెక్కగలుగుతాం? కొత్త పొలిటికల్ జుమ్కీలు ఏం తెర మీదకి వస్తాయి డైవర్షన్ కోసం అనేవి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. అవి చూసి అప్పుడు డిసైడ్ అవ్వచ్చు మార్పు వస్తుందా లేదా అనేది. ఇప్పటికైతే ఇదంతా థాట్ ప్రాసెస్ బేస్డ్ గా, ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్ గా ఉంది. అంతే కదా. ఒక్కటైతే నిజం, జనంలో, యూత్ లో ఫ్రస్ట్రేషన్ ఉంది. కాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ని ఫిల్టర్ చేసి అధికారాన్ని క్యాప్చర్ చేసి కొత్త కొత్త మెకానిజమ్స్ తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎలా ఫేస్ చేయాలో తెలియని పరిస్థితుల్లో విపక్షాలు పడతా ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో దేశంలో మార్పు రావాలంటే, రాజకీయాల్లో చేంజ్ చూడాలి అంటే ఎలాంటి పరిస్థితులు కావాలి, ఎలాంటి ఆలోచన చేయాలి? మీరు కామెంట్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, లాజికల్గా మాట్లాడుకుందాం అన్నట్టు. ఎస్ఐఆర్ లాంటి విషయాల్లో తెలుగు నాయకులు కొంతమంది చాలా ఆలోచింపజేసేలాగా ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నారు. అందులో కేటీఆర్ మాట్లాడిన బయట నేను ఇక్కడ ప్లే చేస్తా. మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనీయద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మన లేదు. ఆడుంది బీజేపీ?
ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప గాయగత్తర తప్ప కింద గ్రౌండ్ ఏం లేదు ఉత్తదే. ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. మీ అభిప్రాయాన్ని కూడా మీరు చెప్పండి, డిస్కస్ చేద్దాం. జనంలో ఎలాంటి ఆలోచన ఉన్నది అనే పాయింట్ మీద చర్చించడానికి ఇది ఒక అవకాశం, వేదిక. దిస్ ఈజ్ కీ టాక్స్.